వందనాలండి. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. వీళ్ళు మొర్రపెడుతున్నారంటండి. ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడుండి మొర్రపెడుతున్నారు? ఐగుప్తు దేశంలో ఉండి వీళ్ళు మొరపెడుతున్నారు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే గనక నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టు పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా. మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు అంటే గనక మనం దీని గురించి కొంచెం చరిత్రలో ముందుకు వెళితే గనక ఇశ్రాయేలు ఎవరు అంటే గనక యాకోబు పేరు మార్చబడింది. ఎవరుగా? ఇశ్రాయేలుగా పేరు మార్చబడింది. ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. అయితే వీరి యొక్క సంతానమైన ఇశ్రాయేలు సంతానమైన యోసేపు అన్నలో అమ్మేసినప్పుడు ఈ యోసేపు ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. కానీ బానిసగా ఉన్నప్పటికీ కూడా అక్కడ దేవుని యందు నిరీక్షణతో నిలిచి ఉండటం వలన, దేవుని యందు విశ్వాసంతో అతను ఉండటం వలన దేవుడు అతన్ని ఆశీర్వదించడం వల్ల ఆ దేశ ప్రధానిగా అయ్యాడు. ఆ తర్వాత అక్కడ అతని దగ్గరికి వీరి యొక్క అన్నలు ఆహారం నిమిత్తం వెళ్ళి అలా మళ్ళా తర్వాత వాళ్ళకి కలవడం, తర్వాత యోసేపు ద్వారా ఇశ్రాయేల్ కుటుంబం మొత్తం ఐగుప్తు దేశంలోకి వెళ్ళడం జరిగింది. అయితే వీరు అక్కడ వాళ్ళతో కలిసిపోయారు, వాళ్ళతో నివాసం చేస్తున్నారు. వీళ్ళు 60 మందిగా వెళ్ళినోరు ఇప్పటికి బయటకు వచ్చేటప్పటికి ఇంచుమించు చాలామందిగా వాళ్ళు అభివృద్ధి చెందిపోయారు అక్కడ. అయితే యోసేపు తెలిసిన రాజు ఉన్నంతసేపు కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏమీ జరగలేదు. అక్కడ ఉన్న ప్రజలతో సమానంగానే వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ యోసేపు తెలియని రాజు అక్కడ రాజు అయ్యాడు. తర్వాత ఒకానొక రోజున ఆ దేశం అంతటా ఆ రాజు చూస్తుంటేనంట ఐగుప్తు దేశం అది. ఐగుప్తు దేశంలో ఐగుప్తులు ఎక్కువగా కనిపించాలి. అయితే అతని కంటికి ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారంట? ఇశ్రాయేల్ ఎక్కువగా కనిపిస్తున్నారంట. ఇశ్రాయేల్ ఎక్కువగా కనిపించేటప్పటికి ఒకవేళ వీళ్ళు తిరుగుబాటు చేస్తే గనక మన ప్రజలు తక్కువగా ఉన్నారు, వీళ్ళు అభివృద్ధి చెందిపోయారు, వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకే ఇబ్బంది అని చెప్పి ఆలోచన చేసి ఎక్కడ వాళ్ళని ఇంకా అక్కడ ఆపేయాలి అనుకున్నాడు. ఎవరు? ఆ ఫరో. అయితే అప్పటి నుంచి వీళ్ళకి అంటే ఏ విధంగా ఉండేదంటే అక్కడ ప్రజలతో సమానంగా వీళ్ళు ఉండేవారు. కానీ ఎప్పుడైతే అతను ఎక్కడ వాళ్ళని అక్కడ కట్టుదిట్టం చేసేయాలి అనుకున్న పరిస్థితులు వచ్చేటప్పటికి వీళ్ళు అప్పటి నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం మొదలుపెట్టారు. అంటే వెట్టు పనులు చేయడం మొదలుపెట్టారు. బానిసత్వంతో మిగిలిపోయిన వారుగా బానిసత్వ పనులు చేయడం వీళ్ళు మొదలుపెట్టారు. ఇదంతా ఎవరి వల్ల అంటే ఆ ఫరో వీళ్ళకి చేసిన శిక్ష లాంటిదనమాట. అయితే ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉండగా అప్పటి వరకు కూడా వీళ్ళు ఎట్లాంటి ఇబ్బంది లేనంతసేపు కూడా ఆ దేశంలో ఉన్నామన్న ఇబ్బంది ఆ ఫీలింగ్లో వీళ్ళేమీ లేరు. కానీ ఎప్పుడైతే ఫరో చేత వీళ్ళు ఇబ్బంది పడటం మొదలుపెట్టారో, ఫరో చేత వీళ్ళు హింసించబడటం మొదలుపెట్టారో అప్పుడు వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారంట? దేవుడు గుర్తొచ్చాడంట. దేవుడు గుర్తొచ్చి, ప్రభువా మమ్మల్ని చూస్తున్నావా తండ్రి, మేము ఈ విధంగా ఉన్నాము, ఈ దేశంలో ఈ విధమైన కఠినమైన శ్రమను మేము ఎదుర్కొంటున్నాం, మమ్మల్ని విడిపించు ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. మనకు కూడా అంతే కదండి. మనం సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడా? గుర్తురాడు. బాధ కలిగినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కదా మనకు కూడాను కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఈ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగానే ఉంది. వాళ్ళు సమస్తము వాళ్ళకి మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఎవరు గుర్తురాలేదు. ఎప్పుడైతే వీళ్ళు ఇబ్బంది పాలు అవడం మొదలు పెట్టారో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు వీళ్ళకి. దేవుడు గుర్తొచ్చి అప్పుడు మొరపెడుతున్నారంట వీళ్ళు. ఏమని? ప్రభువా ఈ శ్రమ నుండి మమ్మల్ని విడిపించు, ఈ దేశం నుండి మమ్మల్ని విడిపించు అని చెప్పి అప్పుడు మొదలుపెడుతుంటే అప్పుడు రాయబడిన మాట అన్నమాట ఈ మాట. అయితే
ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా. వీళ్ళు పోనీ పని చేయడం తప్పేంటండి, తప్పేమీ కాదు కదండి అని గమ్ముని కొత్తగా వింటున్న వారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. పని చేయడం తప్పేమీ కాదు. పని చేసిన వాడు మరి దేనికి పాత్రుడు? జీతానికి పాత్రుడు. మరి వీళ్ళకి జీతాలు ఉండేవి అంటారా? జీతాలు ఏమి ఉండేవి కాదు. ఇంకా ఏ విధంగా ఉండేవి అంటే, మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఏంటంటే వీళ్ళ పనులు, వీళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉండేదంటే, అంతకుముందు 500 ఇటుకలు చేయమనేవారు. 500 ఇటుకలు చేయమంటే దానికి తగిన రా మెటీరియల్ అంటే ముడి సరుకు ఇచ్చి, దానికి కావాల్సిన ఇటుకలకు తయారీకి ఏవైతే అవసరమో మట్టి, గడ్డి, ఇవన్నీ ఏవైతే అవసరమో అవన్నీ ఇచ్చి ఈ రోజులో ఇన్ని ఇటుకలు నాకు కావాలి అని చెప్పి అనేవారు. కానీ ఎప్పుడైతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు అప్పుడు ఏంటంటే రా మెటీరియల్ ఇవ్వడాలు ఏమీ లేవు. అంటే ముడిసరికి ఇచ్చి ఇన్ని ఇటుకలు ఈ రోజుకి ఎంత పని చేయాలి, ఇన్ని సంఖ్యలో మాకు ఇటుకలు రావాలి, ఈ రకమైనది ఏమి ఉండేది కాదు. డైరెక్ట్ ఇంకేమీ ఇవ్వకుండా మీరు ఈరోజు ఇన్ని ఇటుకలు మాకు చేసి అప్పచెప్పాలి, అప్పచెప్పకపోతే కనుక శిక్షకు అర్హులు అనేవారు. అంటే మట్టి వీళ్ళే తెచ్చుకోవాలి, దాంట్లో అది గట్టిగా ఉండడానికి గోధుమ గడ్డి వేసి దాన్ని చేసేవారంట. సో ఆ గడ్డి వీళ్ళే తెచ్చుకోవాలి, దాన్ని పని వీళ్ళే చేయాలి. సో దాన్ని కాల్చడం వీళ్ళే చేయాలి. అంటే దానికి కావాల్సిన సమస్తాన్ని వీళ్ళే తెచ్చుకోవాలి, దాన్ని తయారు చేసి ఇవ్వాలి. మరి తయారు చేసినందుకు ఇచ్చినందుకు ఏమన్నా వీళ్ళు ఆ జీతం అవి ఇవ్వడాలంటే అవేమి ఉండేవి కాదు. ఇంకా వీళ్ళకి నీరసంగా ఉన్నా, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా ఆ రోజు ఆ పని పూర్తి చేయాల్సిందే. ఈ విధమైన బానిసత్వ బ్రతుకుని ఆనాటి ప్రజలు అక్కడ ఆ దేశంలో బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు అనమాట. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అప్పుడు మొరపెడుతున్నారనమాట. అప్పుడు ఏమని మొరపెడుతున్నారంటే, అప్పుడు చూడండి, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టు పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టు పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. నిట్టూర్పులు విడుస్తున్నారంట. ఇప్పుడు ఎవరి దగ్గర నిట్టూర్పులు విడుస్తున్నారు? దేవుని ఎదుట, దేవుని పాదాల దగ్గర. మమ్మల్ని విడిపించగలిగిన వాడివి నీవు తప్ప మరొకరు లేరు అని వారు తెలుసుకుని అప్పుడు దేవుని ఎదుట వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంట? మొర్ర పెడుతున్నారు. ఏమని మొర్ర పెడుతున్నారు? మొర్ర ఎప్పుడు వస్తుంది మనకి చెప్పండి? కఠినమైన శ్రమ కలిగినప్పుడే మనకు కన్నీటి ప్రార్థన వస్తుంది, అవునా కాదా? ఉత్తప్పుడు కన్నీటి ప్రార్థన చేయాలనుకుంటే చేయగలుగుతామా? చేయలేం. ఎందుకని? మనం శ్రమానికి లోనైనప్పుడు మాత్రమే కన్నీటి ప్రార్థన మనలో వస్తుంది. అలాగే వీళ్ళు కూడా మొర్ర పెడుతున్నారనమాట. నిట్టూర్పులు విడుచుచు వారు మొర్ర పెట్టగా అప్పుడు దేవుని యొద్దకి వీళ్ళ మొర్ర ఏమైందంట? వెళ్ళిందంట. దేవుడు వీరి యొక్క మొర్రని ఆలకించినట్లుగా కూడా అక్కడ లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటాయి మనకి. అంటే ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈరోజు కూడా ప్రార్థన చేయాలంటే ఇంతకుముందు ప్రార్థన చేయట్లేదండి అనుకుంటున్నారేమో. లేదు, ప్రార్థనతో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు పట్టుదలకు ప్రార్థన చేయాలి అంటే, కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులైన వారు చెప్తూ ఉంటారంటే ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నానండి కానీ జవాబు రావట్లేదండి అంటారు. అంటే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయట్లేదేమో, అందుకే నీకు సమాధానం ఆలస్యం అవుతుందేమో. ఇక్కడి నుంచి నీ ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు దేని విషయం అయితే ప్రార్థన చేస్తున్నావో అది జరిగే వరకు ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, లేదంటే 3 సార్లు అడుగుతారు, తర్వాత జరగట్లేదని చెప్పి వదిలేస్తారు. కాదు, కార్యం జరిగే వరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. కానీ ఈరోజు మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 1-2 సార్లు అడిగేటప్పటికి ఇంకా విసుగు చెందిపోతున్నామంట. ఎవరు విసుగు చెందుతున్నారు? నీ ప్రార్థన విని దేవుడు కాదు విసుగు చెందుతుంటా, అడగడానికి నువ్వే విసుగు చెందిపోయి అక్కడితో విడిచిపెట్టేస్తున్నావు. అందువల్ల నీ పట్ల కార్యం జరగట్లేదేమో.
నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చే వరకు కూడా నువ్వు ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో పట్టుదలగా కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని పట్ల కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఈరోజు మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయంటే, రోడ్డు మీద ఒక ఆమె వెళుతూ ఉంది. అయితే ఆమె భయంకరమైన ఆకలిని కలిగి ఉంది. అదేంటండి భయంకరమైన ఆకలి ఏంటంటే, ఇంచుమించు ఆవిడ ఒక 3-4 డేస్ నుంచి ఏమీ తీసుకోకుండా ఉందన్నమాట. సో అలాంటి వ్యక్తికి ఆకలి వేయడం సహజమే కదా. సో ఆమె ఆ ఆకలిని కలిగి ఉంది. అయితే ఆమె రోడ్డు మీద వెళ్తూ రోడ్ క్రాస్ చేసే పక్కకు చూసేటప్పటికి అక్కడ ఒక ద్రాక్ష తోట కనిపిస్తుందంట ఆమెకి. ద్రాక్ష తోట కనిపించినప్పుడు ఇప్పుడు ఆమె ఆ ద్రాక్ష తోటను క్రాస్ చేసి ఎదరకు వెళ్ళాలి. కానీ ఆ తోట వైపు ఈమె ఆశ కలిగి చూస్తుంది. ఎందుకు ఆశ కలిగి చూస్తుంది అంటే, ఈమె ఆకలితో ఉందే, ఆ తోటలోంచి ఒక్క ద్రాక్ష గెల నా చేతికి వచ్చినా నేను తిని కడుపు నింపుకుంటాను అన్న ఆశ కలిగి ఆ తోట వైపు చూస్తుందన్నమాట. సో చూస్తా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఈమెని ఎవరు గమనించారంటే, ఆ తోట యజమాని గమనించాడు. తోట యజమాని గమనించి, అయితే ఆయన వెంటనే బయటకు వచ్చి, ఏమో అలా చూస్తున్నావు తోట వైపు అంటేని, నేను చాలా ఆకలిగా ఉన్నానండి, మీ తోటలోంచి ఒక ద్రాక్ష గెల ఇస్తారేమో అని చెప్పి ఆశ కలిగి చూస్తున్నానండి అంది. సరేనమ్మా, నువ్వు అడిగావు కదా, నేను నీకు ఇస్తాను, ఉండు అని చెప్పి అన్నాడు ఆయన. సరే అని చెప్పి ఆయన వెళ్ళాడు, వెనక్కి తిరిగాడు. ఈమె అలాగే నుంచుని చూస్తుంది. ఆయన ఇస్తే ఈమె తిందాం అన్నట్టుగా నుంచుని చూస్తుంటే ఆయన 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ వెనక్కి తిరిగి, అప్పుడు ఆ ద్రాక్ష పళ్ళు గెలలు తీసుకురావడానికి నా చేతిలో ఏమీ లేదు, సో నీ చేతిలో తట్టు ఉంది కదా, ఒకసారి ఆ తట్టు ఇవ్వి నాకు, దాంట్లో కోసుకొస్తాను నేనని చెప్పి ఆమె చేతిలో ఉన్న తట్టను కూడా తీసుకుని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. తోట లోపలికి వెళ్ళిపోయాడు. గేట్ వేసేసాడు. గేట్ వేసేసి ఆయన లోపలికి వెళ్ళాడు. ఈమె 10 నిమిషాలు చూసింది, పావు గంట చూసింది, 20 నిమిషాలు చూసింది. ఇంకా ఈమెకు విసుకొచ్చేసి అప్పుడు మొదలెట్టింది అనమాట. ఏమనుకుంటుందంటే, ఈయన పోనీ ఇవ్వనంటే ఇవ్వకపోవాలి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదును. కానీ ఈయన ఏం చేశాడు, ద్రాక్ష పళ్ళు నాకు ఇవ్వకపోగా తిరిగి నా దగ్గర ఉన్న తట్టను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన తట్ట కావాల్సి వస్తే డైరెక్ట్గా అడగాలి, అంతేగాని తట్టలోకి కోసుకొస్తానని చెప్పి తట్టను కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు ఈయన అని చెప్పి ఈమె ఇష్టానుసారంగా మరి తిట్టేసుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా మాటలు అనేసుకుంటూ ఉంది. ఇంకా వెళ్ళిపోతానికి ఎదరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన గేట్ తీసుకొచ్చి, ఇప్పుడు ఈమె ఏమడిగింది, ఒక ద్రాక్ష గెల్ల అడిగింది. కానీ ఆయన తట్ట నిండా ద్రాక్ష పళ్ళుతో వచ్చాడు, అంటే తట్ట నిండా ద్రాక్ష గెల్లతో వచ్చాడు. ఆయన చూసి, అమ్మ అడిగావు కదా, నేను తెచ్చేస్తున్నాను కదా, తెచ్చే లోపల ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు అని ఆయన ఈమెను అడిగాడు. ఈమె అంటుంది, నేను చాలాసేపు వెయిట్ చేశానండి, మీరు ఇంకా రాలేదు, సో ఇంకా మీకు ఇచ్చే ఉద్దేశం లేదేమో అనుకుని నేను వెళ్ళిపోతున్నానండి అందామె. అనేటప్పటికి అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, ఇది ఒక రకం చెందిన ద్రాక్ష తోట అయితే కాదు, ఇది ఎన్ని ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళల్లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు అన్నీ కూడా ఇక్కడ అన్ని రకాలు ద్రాక్ష చెట్లు మొలిపించిన ఈ తోట అన్నమాట. సో నువ్వు అడిగింది ఒక గెలే, కానీ రకానికి ఒక గెలను తీసుకొచ్చి నీకు ఇవ్వాలని నేను ఆశను కలిగి ఉన్నాను. కాబట్టి అవన్నీ వెతికి ఏవి తయారైనాయో, అన్ని పక్వానికి ఏవైతే వచ్చినాయో అవన్నీ వెతికి కోసేటప్పటికి నాకు కొంచెం టైం పట్టింది. అందువల్ల అవన్నీ తీసుకుని నీ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కొంచెం ఆలస్యమైంది అని చెప్పి ఆయన ఆమెకి తట్టించాడంట. ఈరోజు దేవుడు కూడా నువ్వొక్కటి అడిగితే శ్రేష్టమైన వాటితో నిన్ను నింపాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఆ శ్రేష్టమైన వాటిని పొందుకునే లోపే ఆమె వెళ్ళిపోతున్నట్టుగా మనం కూడా వెళ్ళిపోతున్నాం. అంటే దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడు, కానీ అది నువ్వు దగ్గరకు వచ్చేలోపే నువ్వు విసుగు చెంది పక్క వెళ్ళిపోతున్నావు. అందువల్లే నీ ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదేమో, అందువల్ల నీ ప్రార్థనకి సమాధానం రావట్లేదేమో. అందుకే నువ్వేదైతే అడుగుతున్నావో, ఏదైతే నువ్వు దేవుడిని ఆసక్తి కలిగి దేవుడి యొద్ద నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో దాని విషయంలో నువ్వేం చేయాలండి, ఈరోజు పట్టుదలకే ప్రార్థించాలి. ఈ వాక్యం వింటున్న అనేక మంది ఉన్నారు ఇక్కడ.
అవును, మనం కూడా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, ఈరోజు ఈ విధంగా ఉంది, ఈ పరిస్థితుల్లో మేమున్నాము, ఈ గడ్డు పరిస్థితుల్లో ఉన్నాము, మమ్మల్ని విడిపించగలిగిన వాడు నీవే ప్రభువా అని చెప్పి అనేక మార్లు దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉన్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదమ్మా. దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆమె విసుగు చెంది వెళ్ళిపోతే గనక ఫలాన్ని ఆమె పొందలేదు. ఇంకా ఆమె ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి ఈయన పిలిచిన కేకకి ఆమె అందుకుంది కాబట్టి వెనక్కి తిరిగి ఆ తట్టను ఆమె అందుకోగలిగింది. ఫలాలతో నింపిన ఆ తట్టను అందుకోగలిగింది. ఒకవేళ ఆయన కేకకు కూడా నువ్వు అందుకోలేని పరిస్థితికి ఎదురుకొచ్చేస్తే కనుక ఫలం నీ దగ్గరికి రాదు. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నావు ఆ విషయంలో పట్టుదలగా కలిగి ఆసక్తి కలిగి ప్రార్థన చేసిన రోజు అది నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావు. అలాగే ఇక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నారనమాట. మొర్ర పెడుతున్నారు, నిట్టిర్పులు విడుస్తున్నారు. ఎవరి దగ్గర? దేవుడు తప్ప మమ్మల్ని విడిపించే నాదుడు వేరొకడు లేరు అని దేవుని ఎదుట మొరపెడుతున్నారు. కాబట్టే వారి మొరను ఎవరి దగ్గరికి చేరిందంట? దేవుని యొద్దకు చేరిను. తర్వాత వారు విడిపింపబడ్డారా లేదా? ఐగుప్తు దేశం నుండి వారు విడిపింపబడ్డారు. వారు మొరను విన్న విధానాన్ని బట్టే దేవుడు వారిని విడిపించడానికి ఎవరు నియమించాడు? దేవుడు మోషేని పంపించాడు. మోషేని పంపించి మోషే ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. వారి ప్రార్థనకు సమాధానం దొరికిందా లేదా? వారి నిట్టూర్పులకు, వారి మొర్రకి దేవుడు సమాధానం చెప్పాడా లేదా? మరి వారి ప్రార్థనకు సమాధానం చెప్పిన దేవుడు నీ ప్రార్థనకి ఈరోజు సమాధానం చెప్పడా? కాబట్టి నువ్వు పట్టుదలగా కలిగి ప్రార్థించేదానుగా నువ్వు ఉండగలగాలి. అలాగే ఇంకొక స్త్రీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. వారు షిలోహునుకు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఈమె ఎవరు తెలుసా? తెలీదా? మనకి తెలుసు. ఎవరంటే ఈమె హన్నా. హన్నా ఎక్కడ ప్రార్థన చేస్తుంది? ఎక్కడ ఏడుస్తుందంట? బహు దుఃఖాక్రాంతురాలై. ఎక్కడ ఏడుస్తుందంటే ఈమె దేవుని మందిరంలో, అంటే దేవుని పాదాల దగ్గర ఈమె మొరపెడుతుంది. ఇంకా అక్కడ దేవుని మందిరంలో అన్న దాని విషయంలో కూడా ఇంకొక మాట ఏంటంటే, అక్కడ యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా, స్తంభం దగ్గర కూర్చుని ఒక ఆసనం ఉందన్నమాట. దాని మీద కూర్చుని, మందిరంలో దాని మీద కూర్చుని బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఏడ్చెను అని ఉంది. ఎందుకు ఈమె ఏడుస్తుంది? ఎందుకు బాధపడుతుంది ఈమె అంటే గనక, ఈమెకి హన్నా అని ఇక్కడ రాయబడింది, కానీ లోకం ఈమెకంటూ ఒక పేరు పెట్టింది. ఈరోజు లోకం కూడా మనకు అనేకమైన పేర్లు పెడుతుంది. ఎందుకు పెడుతుంది? మనలో ఉన్న లోపాలను అది చూస్తుంది కాబట్టి ఆ లోపాలకు తగ్గట్టుగా పేర్లు పెడుతూ ఉంటుంది లోకం. అలాగే ఈమెకి హన్నా అని పేరు ఉంది, కానీ లోకం పెట్టిన పేరు ఏంటంటే ఈమెకి గొడ్రాలు అన్న పేరు పెట్టింది. అంటే ఈ హన్నాకి పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోతే వెంటనే పెట్టే పేరంట ఈ పేరే అనమాట. ఈమెకి లోకం పెట్టిన పేరు ఏంటంట? గొడ్రాలు. సో ఈ పేరు పెట్టినప్పుడు ఇవి మనుషుల్ని ఆమె వాదించవచ్చు. ఇప్పుడైతే వాదిస్తున్నారండి. ఇప్పుడున్న సమాజానికి అప్పుడున్న సమాజానికి తేడా ఏంటంటే, అప్పుడు స్త్రీల పట్ల వివక్షత కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, లేవని అనట్లేదు, కానీ అప్పుడుతో పోలుస్తూ ఇప్పుడు చాలా తక్కువ అనమాట. ఇప్పుడు అదే పేరుతో, ఆమెను పిలిచిన పేరుతో ఈరోజు లోకంలో మన ఎదుట ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఆ పేరుతో పిలిస్తే వాళ్ళు ఊరుకుంటారండి? తిరిగి సమాధానం చెప్తారు. అవసరమైతే చేత్తో సమాధానం చెప్పడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే నువ్వంటే పడ్డానికి అవతల వారు ఎవరూ సిద్ధంగా లేరు. కానీ ఆనాటికాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, వారు ఆ మాటలు పడేవారనమాట. సో ఈమె ఆ లోకం అంటున్న ఆ పేరును బట్టి దేవుని సన్నిధిలో ఏడుస్తుందంట. ఎలా ఏడుస్తుందంట? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను.
ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చును. ఎక్కడ ఏడుస్తుంది? దేవుని పాదాల దగ్గర, దేవుని మందిరంలో ఆమె ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది అంటే, నాకు లోకం ఈ పేరు పెట్టింది, కానీ ఆ పేరును రూపుమాపగలిగిన వాడు నీవే. కాబట్టి దయచేసి నాకు ఒక కుమారుణ్ణి దయచేయి అని చెప్పి ఆమె ఆ మందిరంలో కూర్చుని దేవుణ్ణి అడుగుతూ దేవుని దగ్గర పెనుగులాడుతూ ఉంది. అయితే ఆ మొర్రని దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. ఏ విధంగా విన్నాడు అంటే, ఆమె ఆ లోకం పెట్టిన పేరును బట్టి దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ వచ్చిందంట. ఈరోజు లోకస్తులు అనేక మాటలు అంటున్నారు. ఎవరిని కూడానంట మాట వదిలే లోకమేమి కాదు ఇది. సో ప్రతి ఒక్కరిని కూడా లోకం అంటుంది. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే కాయలున్న చెట్టుకేనంట ఏం దెబ్బలు తగులుతాయి? రాళ్ల దెబ్బలు తగులుతాయి. సో నువ్వెంత యథార్థపరుడు అయినా, ఎంత యథార్థత కలిగి ఉన్నా, నీ పని నువ్వు చూసుకుని వెళ్తున్నా కూడా లోకం నిన్ను ఏ విధంగా పట్టుకుందామా, ఏ విధంగా మాట్లాడదామా, ఏ విధంగా దొరికితే నిన్ను హింసిస్తామా అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకం నిన్ను విడిచిపెట్టేది. కాబట్టి ఆ లోకం అంటున్న మాటలను బట్టి నువ్వు కృంగిపోకూడదు. ఈమె అలా కృంగిపోయి ఉంటే గనక ఈ ధన్యతను ఈమె పొందుకునేది కాదు. లోకం అంటున్న మాటలను బట్టి దేవుని దగ్గర మొర్రపెడుతుంది. ఈరోజు మనుషులు అనేక మాటలు అంటున్నారని చెప్పి బాధపడిన వారు ఎవరైనా ఉన్నారా? అందరూ బాధపడుతున్నారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి బాధ కలుగుతుంది, ఆ మాటలు బట్టి బాధపడుతూ ఉన్నారు. అలాగే మనకి సమస్య వచ్చినప్పుడు కూడా మనుషుల దగ్గర పరిగెట్టేవారిగా కంటే దేవుని పాదాల దగ్గర అడిగేవారుగా ఈరోజు మనం ఉండాలి. ఒక భక్తుడు అంటాడనమాట, ఒక పుస్తకంలో చదివాను నేను. ఆయన ఏమంటాడంటే, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు మనుషుల దగ్గర పరిగెట్టావు అంటే గనక దేవుణ్ణి మరిచిపోతేనే నువ్వు మనుషుల దగ్గర పెట్టావు అని ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నాడనమాట. అంటే ఈరోజు మనం మనుషుల దగ్గరికి పరిగెడుతున్నామంటే మనం కూడా ఎవరిని మర్చిపోయినట్టు? దేవుణ్ణి మర్చిపోయినట్టు. కానీ లేఖన భాగంలోంచి ఒక మాట ఉంటుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి అంటుంది. అంటే నీ సమస్యను బట్టి నువ్వు మనుషుల దగ్గర ప్రాధాయపడటమో, లేకపోతే మనుషుల్ని అడిగటమో, అడుగు కాదంటే నువ్వు బాధపడటమో ఇవి కాదు. నీకు ఏ సమస్య అయినా, లేకపోతే ఏ విజ్ఞాపన అయినా సరే, నువ్వు అది ఏదైనా సరే నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈమె లోకం ఒక పేరు పెట్టింది, ఆ పేరును రూపుమాపగలిగిన వాడు దేవుడే అని ఆమె నమ్మగలిగింది. కాబట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంది. ఈరోజు మరి నువ్వు నీకున్న పేరుని బట్టో, లేకపోతే నీకున్న సమస్యను బట్టో నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఎవరి దగ్గర నువ్వు మొరపెడుతున్నావు? ఎవరిని ఆశ్రయించేవారుగా నువ్వు ఉన్నావు? ఈరోజు మనకు కూడా హన్న చూపించిన దారిలోనే మనం కూడా నడవగలగాలి. ఏంటి అంటే గనక ఆమె దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. అయితే ఆమె పేరు రూపుమాపబడిందా లేదా? మంచి గర్భఫలం దేవుడు ఆమెకు దయచేశాడు. అయితే ఈమె ఇచ్చిన దానికి మరలా తిరిగి దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించేస్తుంది. ఏ విధంగా చెల్లిస్తుంది? ఆమెకి నాకు ఎవరినైతే నువ్వు కుమారుని ఇస్తావో ఆ కుమారుని మరలా నీకే ఇచ్చేస్తాను. కృతజ్ఞతలు కూడా ఇక్కడే చెల్లించేస్తుంది ఈమె. అంటే నువ్వు నా పేరును రూపుమాపబడినప్పుడు నా కుమారుడిని ఇస్తావు, ఆ కుమారుడిని మళ్ళా నేను నీకు ఇచ్చేస్తాను. అంటే ఎంత విశ్వాసంతో అడుగుతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడు ఇస్తాడన్న నమ్మకం కలిగి ఉంది కాబట్టి ఆమె తిరిగి ఆ మాట అనగలిగింది. అవునా కాదా? కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి మీద నమ్మకం కలిగి ఉన్నావు? ఎవరి దగ్గర నువ్వు అడుగుతున్నావు? మనుషులు ప్రాధాయపడేదానిగా నువ్వు ఉన్నావా, లేకపోతే దేవుని దగ్గర నీ సమస్యను బట్టి మొర్ర పెట్టేవారుగా ఉన్నామా? అక్కడ ఐగుప్తులో ఉండి ఇశ్రాయేల్ ప్రజలు మొర్రపెట్టారు. వారు నిట్టూర్పులు విడిచి దేవునికి మొర్రపెట్టినప్పుడు వారు మొర్ర ఆలకించాడు కాబట్టి ఆ దేశం నుండి వాళ్ళని విడిపించిన వాడుగా ఆయన ఉన్నాడు. అలాగే ఇక్కడ హన్న లోకం పెట్టిన పేరును బట్టి బాధతో వ్యాకులత చెంది ఆ దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధిలో ఆమె మొర్రపెట్టినప్పుడు ఈమెకి ఒక కుమారుడిని దయచేశాడు. దయచేసినప్పుడు ఆ కుమారుడిని పాలు విడిచే వరకు కూడా ఎవరి దగ్గర ఉంచుకుంది? హన్నా దగ్గర ఉంచుకుని పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి మరలా దేవుని మందిరంలోనే అతన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈమె ప్రార్థనకు కూడా ప్రతిఫలం వచ్చిందా లేదా? ఎక్కడొచ్చింది? దేవుని సన్నిధిలో ఆయన దగ్గర
వచ్చింది, సమాధానం వచ్చింది. అలాగే ఈరోజు నీ సమస్యను బట్టి, లేకపోతే నీకున్న పరిష్కారం లేని సమస్యలు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పాదాల దగ్గర నువ్వు మొర్రపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. ఆయన మీద ఆధారపడిన తన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేసేవాడు కాదు. విశ్వాసంతో నువ్వు ఆయన వైపు చూడు, ఆయన నీ పట్ల కార్యం ఖచ్చితంగా చేస్తాడు. దేవుడి మాటలు మన వేడుకలో దీవించును గాక. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి కొద్ది నిమిషాలు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య. అవును ప్రభా, నువ్వు మాతో మాట్లాడేవని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా యేసయ్య. అవును తండ్రి, ఐగుప్తు దేశంలో ఉండి తండ్రి ఇశ్రాయేల్ ప్రజలు నీకు మొర్ర పెట్టారు తండ్రి ప్రభా. అవును, వారు మొర్రను నిట్టూర్పులు నీ ఎదుట చేరినప్పుడు తండ్రి ప్రభా యేసయ్య, వారి మొర నా యొద్దకు చేరింది అన్నట్టుగా నువ్వు లేఖన భాగాల్లో మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. వారిని విడిపించడానికి తండ్రి ప్రభా నువ్వు మోషేని పంపించావు తండ్రి ప్రభా. అవును ప్రభా, అలాగే తండ్రి ప్రభా హన్నాను ముందుంచావు తండ్రి ప్రభా. అవును, లోకము ఆమెకు పెట్టిన పేరును రూపమా ప్రభా అని చెప్పి ఆమె నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పెనుగులాడినట్లుగా మాకు కనిపిస్తుంది ప్రభా. ఆమె పెనుగులాడినప్పుడు ఆమె ప్రార్థన నువ్వు వినితే, అవును ప్రభా, ఆమెకు ఒక కుమారుని చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అవును ప్రభా, అలాగే తండ్రి ఈరోజు తండ్రి ప్రభా మా సమస్యలతో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో తండ్రి ప్రభా నీ వైపు చూచేవారుగా కాక తండ్రి ప్రభా మేము కూడా లోకం వైపు, లోకస్తుల వైపు, లేకపోతే మనుషుల వైపు పరుగులు పెడుతున్న వారుగా మేము ఉన్నామని నువ్వు మాకు తెలియజేస్తున్నావు. అవును, మేము మనుషుల వైపు పరుగులు పెట్టేవారుగా కాదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ విధమైన ఉన్నా సరే, నీ పాదాల దగ్గర మేము అడిగినప్పుడు, నీ పాదాల దగ్గర మేము మొర్రపెట్టినప్పుడు నువ్వు మాకు సహాయకుడిగా ఉన్నావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభా. అవును, మా చింతను బట్టి, లేకపోతే మాకున్న సమస్యను బట్టి, మేము ఎదుర్కొంటున్న దాని సమస్యను బట్టి నీ దగ్గర మేము ప్రార్థించేవారుగా, ప్రార్థనకు సమాధానం పొందుకునేవారుగా, ఆసక్తి కలిగి ప్రార్థించేవారుగా, విశ్వాసంతో ప్రార్థించేవారుగా మేము ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా యేసయ్య. అవును, ప్రార్థనలో పెనుగులాడేవారుగా మేము ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి దేవా, నీకు వందనాలు నాయన. అవును తండ్రి ప్రభా, కొన్నిసార్లు తండ్రి ప్రభా మేము ప్రార్థించలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి ప్రభా యేసయ్య. భారభరితమైన హృదయంతో తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే అట్టి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. ఆత్మతో, సత్యముతో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. మేము ఏ విధంగా అయితే నీ సన్నిధిలో మొర్ర పెడతామో దానికి నువ్వు ప్రత్యుత్తరాన్ని దయచేయువాడుగా నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మా సమస్యను బట్టి, మా ఇరుకును బట్టి, మా వేదన బట్టి, మా శోధన బట్టి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి అన్నాకు సమాధానం దొరికినట్టుగా, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు సమాధానం దొరికినట్టుగా ఈరోజు మా సమస్యకు కూడా తండ్రి సమాధానం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.